హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకుందాం. బ్లౌజ్ లెంత్ 15 ఇంచెస్, షోల్డర్ 5.5 ఇంచు, ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 8.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుని స్టిచెస్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నడుం దగ్గర 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచెస్ కోసం లైన్గా ఒక మార్కింగ్ తీసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచు, నెక్ డౌను 11.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఈ బాక్స్లో మనం ఏదైతే నెక్ డిజైన్ డ్రా చేయాలనుకుంటున్నామో ఆ నెక్ డిజైన్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. మనం నెక్ని డ్రా చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్ తీసుకుని సగానికి ఫోల్డింగ్ చేసుకుని మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్వాస్ పేపర్ మీదకి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన ఛానల్ నోటిఫికేషన్స్ ఎవరికైనా రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం నెక్ చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకుని నెక్ స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ వరకు లీవ్ చేసేసి నెక్ చుట్టూ కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న ఈ క్యాన్వాస్ పేపర్ని మనం లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఐరన్ చేసేటప్పుడు మరి హీట్ పెట్టకుండా ఐరన్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని కూడా లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. స్టార్టింగ్ 2 క్లాత్లు కదిలిపోకుండా. ఇప్పుడు మనం నెక్ చుట్టూ నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. ఇలా మనం నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుం దగ్గర కూడా స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. నడుం దగ్గర నడుం పట్టి వేసుకోవాలనుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ చేయకుండా డైరెక్ట్గా నెక్ వైపు నుంచి ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టిచెస్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం నెక్ చుట్టూ ఈ క్లాత్ని కటింగ్ చేసేసుకుని చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనం నెక్ను అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు క్లాత్ ఫ్రీగా మూవ్ అవడం కోసం అలాగే నెక్ చుట్టూ ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా కటింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. కామెంట్లో అడిగారు నెక్ని స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ చేయడం రావట్లేదని చెప్పేసి. పైపింగ్ చేయడం వస్తుందండి, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. అలానే మీరు పైపింగ్ కోసం అని చెప్పేసి యూజ్ చేసే క్లాత్ కూడా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే కనుక అది ఫోల్డింగ్ చేసినప్పుడు తిరగడం కష్టం అవుతుంది. థిక్నెస్ తక్కువ ఉన్న క్లాత్ తీసుకుని మీరు క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని స్టిచ్ చేసుకుంటే కనుక ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది పర్ఫెక్ట్గా పైపింగ్ రావడానికి. ఇప్పుడు మనం నెక్ చుట్టూ అలాగే నడుం దగ్గర కూడా స్టిచెస్ వేసేసుకుని షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు స్టిచెస్ వేసుకోవాలి. ఇలా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత మనకి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ది దీన్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకుందాం. డాట్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను 3.5 ఇంచు పొడవున్న డాట్స్ వేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ చుట్టూ డిజైన్ కోసం అని చెప్పేసి వైట్ కలర్ అండ్ పింక్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. 4 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న వైట్ కలర్ క్లాత్ అలాగే 3.5 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇక్కడ మనం క్లాత్ని ఫోల్డింగ్ చేస్తాం కదా, రైట్ సైడ్ కొన్ని లెఫ్ట్ సైడ్ కొన్ని వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 ఒకే సైడ్ వచ్చేలాగా స్టిచ్ చేయకూడదు. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒకవైపుకి, రైట్ సైడ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒకవైపుకి రావాలన్నమాట. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అవసరం అవుతాయో ఒక సైడు లెఫ్ట్ ఒక సైడు రైటు సమానంగా పీసెస్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం ఒక సైడ్ స్టిచ్చింగ్ స్టార్టింగ్ చేసేసుకుందాం. ఈ పీసెస్ అన్నీ పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు మనం దీని మిడిల్లో చిన్నగా మార్కింగ్ చేసుకుని నెక్ మిడిల్లో ఫస్ట్ నేను రైట్ సైడ్ స్టిచ్ చేసిన పీసెస్ని స్టిచ్ చేసేస్తున్నాను. స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా క్రాస్గా ఉంచేసి ఒక్కొక్క దానికి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా దగ్గరగా స్టిచ్ చేసిన
నీట్గానే ఉంటుంది. కాకుంటే మనకి పైపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పైపింగ్ అనేది చాలా లావుగా వచ్చేస్తుంది. మనం ఈ పీసెస్ ఎంత దూరంగా స్టిచ్చింగ్ చేసుకుంటే పైపింగ్ అంత సన్నగా వస్తుందన్నమాట. అందు గురించి అని చెప్పేసి నేను ఇక్కడ మీడియంగానే స్టిచ్ చేస్తున్నాను. మరి దూరంగా కాకుండా దగ్గరగా కాకుండా మీడియంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం వన్ సైడ్ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ చేసి పెట్టుకున్న పీసెస్ని అవతల వైపుకి స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే పీసెస్ అన్నీ కూడా ఒకే సైడ్ స్టిచ్చింగ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఈ సైడ్ కంప్లీట్ చేసేస్తాం కదా, నెక్స్ట్ ఇప్పుడు అవతల సైడ్ నుంచి స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ఏమైనా ఉంటే తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇది నేను యువతల వైపు నుంచి డిజైన్ స్టిచ్ చేశాను అనమాట. అంటే ఒకవైపు మనం ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసామో రెండో వైపు రివర్స్లో ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం అవతల సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసామో యువతల సైడ్ కూడా సేమ్ అంతే గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. డిజైన్ అయితే కొంచెం హెవీగా కనిపించినా కానీ మనకి లుక్ అయితే కొంచెం న్యూగా ఉంటుంది. న్యూ లుక్ కావాలి అనుకుంటే కనుక కంపల్సరీగా ఈ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ని కూడా కటింగ్ చేసేసాను. ఇప్పుడు మనం పైపింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. మనం పైపింగ్ చేసేటప్పుడు క్లాత్ని వీలైనంత థిక్నెస్ తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. థిక్నెస్ ఎక్కువ ఉంటే కనుక మనకి పైపింగ్ నీట్గా రాదు. అలానే ఫోల్డింగ్ చేసేటప్పుడు క్లాత్ కూడా చాలా ముడత పడిపోయినట్టుగా వచ్చేస్తుంది అనమాట, ఫ్రీగా మూవ్ అవ్వదు. అందు గురించి పైపింగ్ క్లాత్ ఎప్పుడైనా సరే కొంచెం థిక్నెస్ తక్కువ అనేది తీసుకోండి. స్క్రీన్లో చూపించిన విధంగా నెక్ చుట్టూ పైపింగ్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ పైపింగ్ కొంచెం థిక్నెస్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మనం డిజైన్ కొంచెం థిక్నెస్ ఉండేలాగానే డిజైన్ని స్టిచ్ చేసుకున్నాం కదా, అందు గురించి పైపింగ్ కూడా లావుగానే వస్తుంది. ఇలా నెక్ చుట్టూ కూడా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక చిన్నగా కటింగ్ చేసుకోండి అవతల సైడు. మరి ఎక్కువగా కాకుండా మూవ్ అవని ఏరియాలో మాత్రమే 1-2 చోట్ల కటింగ్ చేసేసుకుని మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కవర్ చేసేసుకోవచ్చు అనమాట దాన్ని. మొత్తం మనకి ఈ బ్లౌజ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ 1 మీటరు, అలానే వైట్ కలర్ క్లాత్ 1/4 మీటర్ తీసుకున్నాను అనమాట డిజైన్ కోసం అని చెప్పేసి. మనం ఈ డిజైన్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 800 నుంచి 900 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దీని మిడిల్లో ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లవర్ కోసం అని చెప్పేసి ఒక 4 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా నిడిల్తో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం కూడా రావట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. ఫోల్డింగ్ చేయడం అనేది ఫస్ట్ మీరు డైరెక్ట్గా హ్యాండ్తో ఫోల్డింగ్ చేస్తే రానప్పుడు నిడిల్ని యూజ్ చేస్తే కనుక ఈజీగా ఫోల్డింగ్ చేసేయగలుగుతారు ఎవరైనా సరే. కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఇలా మనం ఇక్కడ నేను 5 పీసెస్ తీసుకున్నాను. 5 పీసెస్ని కూడా నిడిల్తో స్టిచ్ చేసేసుకుని ఒక ఫ్లవర్ షేప్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీని మిడిల్లో పింక్ కలర్ బటన్ని స్టిచ్ చేస్తున్నాను. బటన్ సైజ్ కొంచెం చిన్నగా ఉన్నా సరే బాగానే ఉంటుంది. ఫ్లవర్ కొంచెం వెడల్పుగా కావాలనుకుంటే కనుక కొంచెం మనకి ఇక్కడ 5 పీసెస్ తీసుకున్నాం కదా, 6 పీసెస్ తీసుకుంటే ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది ఫ్లవరు. ఇలా మనం ఫ్లవర్ని స్టిచ్ చేసేసిన తర్వాత ఈ ఫ్లవర్కి హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ మిడిల్లో మనకి ఏదైతే క్లాత్ మిగిలిందో ఆ క్లాత్తో నేను ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి క్లాత్ని కటింగ్ చేస్తున్నాను. ఈ హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్కి ఫ్రిల్స్ డిజైన్ కోసం ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని తీసుకుని ఇలా వన్ సైడ్కి ఫోల్డింగ్ చేసేసి ఫ్రిల్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఈ ఫ్రిల్స్ మనకి వీలైనంత దగ్గరగా ఉంటేనే మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట హ్యాంగింగ్ డిజైను. ఇలా ఎండింగ్ వరకు కూడా ఒక్కొక్క హ్యాంగింగ్కి ఫ్రిల్స్, నేను ఇక్కడ ఒక హ్యాంగింగ్కి ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ని కూడా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి పైన స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం డోరీ థ్రెడ్ని తీసుకుని ఈ ఫ్రిల్స్కి స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇలా 2 హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా డిజైన్ని ఈ విధంగా నిడిల్తో స్టిచ్ చేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ని నెక్ మిడిల్లో స్టిచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ చివరి డిజైన్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా నెక్ చుట్టూ, ఈ డిజైన్ కోసం అని చెప్పేసి స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని మీడియం సైజులో ఉన్న బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట.
మొత్తం మనకి ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో అన్ని పీసెస్కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీడ్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాలి, లేదంటే కనుక డిజైన్ లుక్ మొత్తం ఈ ఫోల్డింగ్లోనే ఉంటుందన్నమాట. మనకి డిజైన్ కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.